అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఏంటంటే హోమీ బాబా క్యాన్సర్ సెంటర్ హాస్పిటల్ ఉంది కదా. సో ఇందులో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు అనేది భర్తీ చేశారు. చాలా మంచి జాబ్స్, మంచి శాలరీ కూడా ఇస్తున్నారు. జస్ట్ 10th క్లాస్ క్వాలిఫై అయిన వాళ్ళు మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. చాలా మంచి వేకెన్సీస్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూస్ఫుల్ అనేది చేసుకోండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇస్తాను, చూడండి. సో ఫస్ట్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ప్రిన్సిపల్ సెక్యూరిటీ అండ్ అలైడ్ సర్వీసెస్, సో ఎంగేజ్మెంట్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్, హౌస్ కీపింగ్ సర్వీసెస్ ఆన్ కాంట్రాక్టువల్ బేసిస్, హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్, మనకి మహమ్మా పండిట్ మేడం మోహన్ మాల్వాలే క్యాన్సర్ మనకి ఉంటుంది కదా, అది హోమీ బాబా క్యాన్సర్ సెంటర్స్ ప్రతి స్టేట్లో కూడా ఉంటాయి. కాబట్టి ఇందులో ఉండే వేకెన్సీ లిస్ట్ అనేది చూపిస్తాను. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ అనేది ఇస్తాను, వాటిలో కూడా జాయిన్ అవ్వండి. యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాము అందులో. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ఏమి ఇచ్చారు వీళ్ళు, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్, హౌస్ కీపింగ్ సర్వీసెస్ అండ్ ఇక్కడ ఇచ్చారు కదా. అయితే ఇందులో చూసుకునేసరికి ఫస్ట్ వన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ అయితే ఇక్కడ చూపించారు. సో క్వాలిఫికేషన్ ఏంటంటే ఎస్ఎస్సి 10th పాస్, అలాగే షుడ్ హ్యావ్ రిలివెంట్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ క్లీనింగ్, స్వీపింగ్, మాపింగ్, క్లీనింగ్ అండ్ డ్రైనేజింగ్, ఇవన్నీ కూడా ఇందులో మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో అది మినిమము 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండేవాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి రెమ్యునేషన్ అయితే ఇచ్చారు. రెమ్యునేషన్ వచ్చేసరికి ఏంటంటే స్టార్టింగ్ 17,524 పర్ మంత్ రెమ్యునేషన్ ఉంటుంది. అలాగే మీకు ఉంటాయి ఈ పిఎఫ్, ఈఎస్ఐ, టీడీఎస్, ఈటీసీ అప్లికేబుల్ అనేది ఉంటుంది. అంటే ఒక పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పర్సనల్ ఫండ్, అలాగే ఎంప్లాయీ స్టేట్ ఇది ఉంటుంది కదా, వీళ్ళకి మెడికల్, ఇవన్నీ కూడా అలవెన్సెస్ అనేది ఉంటాయి. సో కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేయండి ఇవి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే interested and eligible candidates must complete the Google application form to eligible to attend and interview skill test అనేది ఉంటుంది. సో ఎవరికైతే మీకు ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి, స్కిల్ టెస్ట్ కూడా అటెండ్ అవ్వండి అయితే అంటున్నారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఒక గూగుల్ అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసేసిన తర్వాత ఆఫ్టర్ అప్లై అనేది చేయాలి ఆన్లైన్లోనే. సో ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు సబ్మిట్ చేయాలి. అలాగే ఓన్లీ దోస్ క్యాండిడేట్స్ హ్యావ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అప్లికేషన్స్ ఫామ్ విల్ బీ కన్సిడర్డ్ అని అయితే ఇచ్చారు. ఎవరైతే ఆన్లైన్లో అప్లై చేస్తారో అవి ఫైనల్గా అన్నీ అయిపోయిన తర్వాత సబ్మిట్ అనేది చేస్తారు కదా, అలా సబ్మిట్ అయిన అప్లికేషన్స్ ఫామ్ని మాత్రమే కన్సిడర్ చేస్తారంట. ఏమైనా మిస్ మ్యాచ్ అయినా లేకపోతే ఇంకేదో అదర్ ఇష్యూస్ వచ్చినా సరే కన్సిడర్ చేయరు, రిజెక్ట్ చేస్తారంట. అండ్ నెక్స్ట్ ఎవరైతే సబ్మిట్ అవుతారో ఆ సబ్మిట్ చేసిన అప్లికేషన్స్ ఫామ్స్ వాళ్ళకి మాత్రమే ఇంటర్వ్యూ ఒకటి, స్కిల్ టెస్ట్ విల్ బీ కన్సిడర్డ్ టు కంపెనీ డిస్క్రిప్షన్స్ అయితే ఇచ్చారు. సో వీళ్ళు ఏంటంటే ఎవరైతే సబ్మిట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ అనేది ఉంటుంది, అదొకటి. అండ్ ఆల్ కమ్యూనికేషన్స్ కాన్క్రీనింగ్ ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ షెడ్యూల్స్ అండ్ టు ఎక్స్క్యూజివ్లీ టు ద క్యాండిడేట్స్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీస్. సో మీతో వీళ్ళు ఏ కమ్యూనికేషన్ అయినా సరే మీకు మెయిల్ మాత్రమే వస్తుందంట. సో అప్లై చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా అప్లై చేయండి. ఎందుకంటే ఆఫ్టర్ మీకు ఇంటర్వ్యూ కానీ స్కిల్ టెస్ట్ కానీ మీతో వీళ్ళు కమ్యూనికేట్ అవ్వాలంటే, దాని గురించి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలంటే ఖచ్చితంగా ఇందులో మీరు ఈమెయిల్ అనేది ఇస్తారు కదా, దానికి మెయిల్ అనేది వస్తుంది. సో అదొకటి చూసుకోండి. అండ్ ద వెన్యూ ఆఫ్ ద ఇంటర్వ్యూ, సో మనకి వెన్యూ అనేది ఇచ్చారు, ఇక్కడ అనేది మీకు ఇంటర్వ్యూ జరిగే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఈ వెన్యూని అనేది మీరు స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇంటర్వ్యూ విల్ కండక్టెడ్ బ్యాచెస్, క్యాండిడేట్స్ నోటిఫైడ్ అడ్వాన్స్డ్ దేర్ రెస్పెక్టివ్ డేట్ అండ్ టైమ్ అండ్ వెన్యూస్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ చాలామంది అప్లై చేస్తారు కాబట్టి మీకు మెయిల్ అనేది వస్తుంది, మీకు ఎప్పుడు ఇంటర్వ్యూ ఉంటుంది, ఎప్పుడు స్కిల్ టెస్ట్ ఉంటుంది అనేది వీళ్ళే ఇన్ఫామ్ చేస్తారు. ఆ మెయిల్లో మీరు డేట్స్ ఇవన్నీ చూసుకొని ఆ ఇంటర్వ్యూ ఎప్పుడైతే ఉంటుందో, స్కిల్ టెస్ట్ ఏ డేట్ ఉంటుందో ఆ డేట్నే వెళ్ళొచ్చు, అదొకటి. అండ్ ఇక్కడ ఉండాల్సిన డాక్యుమెంట్స్ మ్యాండేటరీగా ఏంటండి, రీసెంట్ బయోడేటా,
సో రీసెంట్ బయోడేటా అంటే రెజ్యూమ్ అనేది ఉండాలి అండ్ 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అండ్ ఫోటో కాపీ విత్ పాన్ కార్డ్, ఆధార్ కార్డు ఒరిజినల్స్ అండ్ ఫోటో కాపీ అండ్ ఎడ్యుకేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఒరిజినల్ అండ్ ఫోటో కాపీస్. సో వీళ్ళు ఏమి ఇచ్చారు, రెజ్యూమ్ అనేది 2 సెట్స్ ఉండాలి, ఫొటోస్ కూడా ఒక 2 ఉండాలి అండ్ ఆల్సో ఫోటోగ్రఫీ, పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఫొటోస్ ఇవన్నీ ఒరిజినల్తో పాటు ఒక సెట్ కాపీ కూడా ఉండాలి. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు స్కిల్ టెస్ట్ పెట్టేటప్పుడు ఇవి మ్యాండేటరీగా వీలైతే అడుగుతారు. సో దట్స్ వై ఇవైతే ఉండాలి. అండ్ ఇంకా నెక్స్ట్ ఇంకా ఏమి ఇచ్చారు, ఇక్కడ ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మస్ట్ ఫిల్ ది అప్లికేషన్ ఫాము ఆన్లైన్ త్రూ ది ఫాలోయింగ్ లింక్ అయితే ఇచ్చారు. ఈ లింక్ ఉంది కదా, సో ఎవరికైతే మీకు ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళైతే ఈ లింక్ని యూజ్ చేసి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అంట. నేను డిస్క్రిప్షన్లో అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను. సో అఫీషియల్ వెబ్సైట్ లింక్లో ఎవ్రీథింగ్ నోటిఫికేషన్ అనేది ఉంటుంది. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే డేట్ ఆఫ్ ఇక్కడ కామెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు, ఆల్రెడీ ఈ June 20th రిలీజ్ చేశారు. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఎప్పుడు, August 4th వరకు కూడా మీరు ఆన్లైన్లోనే అప్లై చేయాలి, ఆఫ్లైన్ అంతా ఏం లేదు. సో అది ఆన్లైన్లోనే మీరు రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నోట్ వచ్చేసరికి ఏంటంటే ఇవన్నీ ఒకసారి అయితే మీరైతే చూడండి. అయితే ఇందులో మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది కదా, అప్లికేషన్ ఫామ్లో ఏంటంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి మీరు. మీ యొక్క అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, హైయర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉన్నాయి ఇక్కడ జాబ్ అనేది వీళ్ళు ఇవ్వరు. అంటే గ్రాడ్యుయేషన్ కానీ పీజీ కానీ ఆ లెవెల్లో ఉండే వాళ్ళకి ఇక్కడ అనేది వీళ్ళకి జాబ్ అనేది ఇవ్వరు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇంకా అదర్ గవర్నమెంట్ ఫీల్డ్లో మీరు వర్క్ చేసిన ఇంతకు ముందు కాంట్రాక్ట్ బేసిస్లో, సో కాంట్రాక్ట్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ లేకపోవచ్చు, ఇంతకుముందు కాంట్రాక్ట్ బేసిస్లో మీరు ఏమైనా వర్క్ చేస్తుంటే వాళ్ళని కూడా వీళ్ళు తీసుకోవట్లేదు. సో అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఒరిజినల్స్వే ఉండాలి. 10th ఒకటి, పాను, ఆధార్కి ఒరిజినలే ఉండాలి. సో ఆధార్ కూడా షార్ట్ కాపీ అనేది ఉండకూడదు. సో ఫుల్ లెంత్ ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి. సో అదొకటి. రెజ్యూమ్ కూడా ఏంటంటే ఈ జాబ్ ప్రొఫైల్కి తగ్గట్టుగా రెజ్యూమ్ అనేది క్రియేట్ చేసి ఉండాలి. సో వేరే విధంగా ఉన్నా సరే వీళ్ళు యాక్సెప్ట్ చేయకపోవచ్చు. సో అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఫర్దర్గా కావాలంటే వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది కదా, అందులో ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది, ఒకసారి అనేది చెక్ చేసుకోండి. సో ఇది. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.